శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి ఈ వారం నుంచి వారి యొక్క అధికార హోదా మళ్ళా తిరిగి ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే మనకి ఈ వారం 17వ తారీఖున రాశ్యాధిపతి రవి రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. దాంతో వీళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏ పనైనా సమర్థవంతంగా చేయగలం అన్నటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ అధికారులకి మరింత గుర్తింపు రావడం జరుగుతుంది. ఒక హోదా లాంటిది కూడా మీకు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో మీరు చాలా కాన్ఫిడెన్స్గా వర్క్ చేస్తారు. పైపెచ్చు మనకి కుజుడు, ఈ సింహరాశి వారికి కుజుడు యోగకారకుడుగా లాభస్థాన సంచారం జరుగుతుంది. అంటే ఇంతకాలంగా మీరు దేనికైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడుతూ ఆగిపోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే రవి సింహరాశిలో ప్రవేశించాడో సింహరాశి వారికి చతుర్థ భావ ఫలితాలు, లాభస్థానంలో ఉన్నటువంటి రవి అంటే భూములు, స్థిరాస్తులు వాల్యూ పెరగడం కానీ, వాటి వల్ల ఆదాయం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి భూమి స్వాధీనం అవడం, అలాగే మీకు తల్లి తరపు నుంచి లేదంటే మీ సొంత ఊరు నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ ఫాలోవర్స్ కూడా మీకు చాలా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ సహకారం కానీ, డిపార్ట్మెంట్ వారి సహకారం కానీ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక భాగ్యాధిపతిగా లాభస్థితి అది అదృష్టానికి సంబంధించింది. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న విధంగా మంచి గురువు లభించడం కానీ, విద్యలో మంచి ప్రోగ్రెస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎవరైతే దూర ప్రాంతంలో కానీ విదేశం వెళ్ళాలని మీ ప్రయత్నాలు కొంతవరకు నెరవేరడం, అదే విద్యార్థులకు కూడా కానీ, ఏదైనా వ్యాపారస్తులు కానీ ఆర్థిక పరంగా కొన్ని కార్యక్రమాలు అయిపోతుంటాయి. చేతిలో మనీ రొటేషన్ అవక కొన్ని సకాలంలో చెల్లించలేకపోతుంటారు. అటువంటి వారికి ఈ సమయంలో మీకు రావడం ధనం వస్తుంది. అలాగే సెటిల్మెంట్ కూడా తొందరగా చేయడం జరుగుతుంటుంది. ఎందుకంటే లాభంలో ఉన్నటువంటి కుజుడు ఎంత బెనిఫిట్స్ ఇచ్చినా వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు అంటే న్యాయసమ్మతంగా మీరు ఎవరికైతే ఏది ఇవ్వాలో, ఏదైతే బాధ్యత ఉన్నదో, అది పిల్లల కొరకు అవ్వచ్చు, శుభకార్యాలు అవ్వచ్చు, ఏదైనా సరే వచ్చిన ధనాన్ని వచ్చినట్టునే చక్కగా సర్దుబాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు కూడా మీకు ప్రస్తుతం వ్యయస్థాన సంచారం అంటే ధన లాభాధిపతిగా వ్యయస్థానంలో ఉండడం వల్ల ఇది బ్యాంక్ చెల్లించినటువంటి ఇన్స్టాల్మెంట్, ఫైనాన్స్ వగైరా వగైరా మొత్తం మీద సెటిల్మెంట్లు కూడా చాలా వరకు తూచా తప్పకుండా అనుకున్న సమయానికి ప్రతిదీ కూడా తీర్చివేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంకోటి ఏంటంటే మనకి ధనస్థానంలో శుక్రుడు, మరి శుక్రుడు ధనస్థానంలో దశమాధిపతిగా ఉండడం వల్ల వృత్తిపరంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. అయితే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా ఏదో ఆదాయం రావడం వల్ల కానీ, వాళ్ళు మీకు సహకరించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ అలాగే ఏదో ఒక శుభకార్యం, ఏదో ఒక శుభవార్త మీ కుటుంబాన్ని చాలా ఆనందింపజేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏంటంటే కుటుంబ అవసరాల కోసం కుటుంబంలో స్త్రీలకి కొద్ది విలువైన వస్త్రాలు, ఆభరణాలు, ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి, ఎలాంటి ఆర్టికల్స్ లాంటివి కూడా కొనే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీకు ఈ శుక్రుడు 2వ స్థానంలోను, గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం, వాళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. బట్ ఎంతైనా సరే ఈ సింహరాశి వారు ఈ వారం ఏదో విధంగా అధిక శ్రమ వల్ల, వేరే కారణాల వల్ల కొద్దిపాటి అస్వస్థతకో, హెల్త్ పరంగా వీక్ అవ్వడమో జరిగే అవకాశం ఉంది. బట్ అయినా అది లెక్క చేయకుండా మీరు చాలా ఉత్సాహంగా మీ పనులు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ శని ప్రభావం మరికొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంత కష్టపడినా, ఎంతమందికి ఎంత సాటిస్ఫై చేసినా ఏదో ఒక విమర్శ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని పనులు మధ్యలో ఆగుతుంటాయి. అలాగే ఏదో విధంగా కావాలనే కొంతమంది వ్యక్తులు మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం అంటే మీకు తలనొప్పిగా మారుతూ ఉంటారు. ఎప్పుడు జాగ్రత్తగా పనిచేస్తుంటాడు, టైంకి వచ్చేవాడు సడన్గా ఏదో ఇబ్బంది పెట్టడమో, మానేయటమో, సమయానికి రాకపోవడము, మనం చెప్పింది వేరే విధంగా వాడు సొంత తెలివితేటలు ఉపయోగించడం, అలాగే ఏదంటే పనివారి వల్ల, మీ సహాయకుల వల్ల కొన్ని తలనొప్పులు, కొన్ని ఇబ్బందులు యాస్టిగా తప్పకపోవచ్చు. కామన్గా ఇవి ఉంటుంటాయి. బట్ ఏదైనా మీ దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్స్ కానీ, మీ సహాయకులకు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ మీద కూడా ఒక దృష్టి పెట్టి వాళ్ళని ఎప్పటికప్పుడు యాక్టివ్ చేస్తూ ఉంటేనే ఇటువంటి ఆటంకాలు రాకుండా ఉండే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా రాశి యందు కేతుగ్రహ సంచారం చాలా లిబరల్గా, చాలా
శాంతంగా వ్యవహరిస్తూ ఉంటారు. సప్తమంలో ఉన్నటువంటి రాహు మీ యొక్క ప్రత్యర్థులు మిమ్మల్ని ఏదో విధంగా అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఈ పోరాటం ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు మన సింహరాశి వారికి కుజుడు చాలా బలంగా ఉండడం వల్ల ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఈ శ్రావణ మాసంలో మనం ప్రవేశించాం కాబట్టి ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి రుణ సమస్యలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధలు తీరడానికి, అంటే మీ యొక్క బాధ్యతలు తీరడానికి, అప్పులు తీరడానికి శ్రావణ మాసం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో రేపు 18వ తారీఖున శ్రావణ మంగళవారం, అలాగే 21వ తారీఖు శుక్రవారం, శ్రావణ శుక్రవారం, అది వరలక్ష్మి వ్రతం అందరికీ తెలుసు. కంపల్సరీగా మీరు ఈ 2 రోజులే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం విధి విధానంగా మీ ప్రాంత ఆచారాన్ని బట్టి నోము కానీ వ్రతం కానీ కనీసం దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని అర్చించడం వల్ల చాలా వరకు మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు ఈ శ్రావణ మాసంలో తీరిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో శనగలు, అంటే మామూలుగా ఈ కొమ్ము శనగలు అంటారు, శనగలు అంటారు, వాటిని ఈ మంగళవారం రోజు అలాగే శుక్రవారం రోజు నానబెట్టినటువంటి శనగలు, అలాగే ఏదైనా ఒక ఫలం, అంటే నేరేడు ఇప్పుడు అవి దొరకవు కానీ మారేడు ఫలాలు కూడా దొరకవు, దానిమ్మ ఫలం, అంటే అనేక విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి ఈ శనగలతో పాటు ఈ దానిమ్మ ఫలాన్ని తమలపాకులతో కలిపి మరి ముత్తైదువులకు కానీ స్త్రీలకు కానీ అది తాంబూలంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఎక్కువ ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదు ఇవన్నీ మన వల్ల కాదనుకుంటే చక్కగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఓ పావు సేరో పావు కేజీయో శనగలు చక్కగా నానబెట్టి అది ఆవుకి నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ రుణ సమస్యలు బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇంకా అవకాశం బట్టి ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం కూడా స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం. అంటే ఇది శ్రావణ మాసం అన్నది లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి మాసం. ఆ సమయంలో మీరు మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా, విష్ణుమూర్తిని ఆరాధించినా, విష్ణు సహస్రనామం పారాయణ చేయనా, అలాగే హనుమంతుడు అదే సంబంధించింది కాబట్టి ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి అంటే ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా మనం కార్తీక మాసంలో ఉన్నట్టే చాలా నియమంగా శుభ్రమైన వస్త్రాలు ధరించడం, అలాగే ఆహార పదార్థాలు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కొన్ని విషయాలకి దూరంగా ఉండడం, ఇక ప్రధానంగా స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించడం, తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ శ్రావణ మాసంలో చేయడం వల్ల, అంటే మీరు స్త్రీల నుంచి అనుకూలత పొందాలి, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఈ ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది, అదృష్ట యోగం కలుగుతూ ఉంటుంది, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ సూర్య సంక్రమణం జరుగుతుంటుంది ప్రతి నెల ఒకసారి. ఇంచుమించుగా ఈ 17వ తారీఖు, ఈ ఆగస్టు 17వ తారీఖు ఇదే నెలలో రావడం జరుగుతుంది. ఆ సూర్య సంక్రమణం జరిగే రోజు కంప్లీట్గా మీరు ఉపవాసం ఉండవలసి ఉంటుంది. ఉపవాసం ఉంటూ ఆ సూర్య భగవాను ఆదిత్య ఉదయంతోనో సూర్యాష్టకంతోనో పారాయణ చేసుకుంటూ అది మీ తండ్రి గారిని కానీ గురువు గారిని కానీ వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు తొందరగా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది 1 నెలతో సరిపోదు. ప్రతి సూర్య సంక్రమణం రోజు విధి విధానంగా మీరు మీ ఆచార ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారం సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు అటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు, మంచి సంస్కారం, మంచి ఆరోగ్యం, మంచి యశస్సు మీకు రావడం లభిస్తుంది. స్వస్తి.